అలాగే 2014 నుండి 19లో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అలాగే ఇంకోటి, ఈరోజు ఇందాక మనం చూసాము, టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ నర్సరావుపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాగే సౌమ్య గారు అయితే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి, నా వల్ల కావట్లేదు, ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు. దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం? దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోంమంత్రి గారు? దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి. ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, తల్లిని అన్నా చేయాలని. నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని. తల్లిని అన్నా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. ఎస్, అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి, టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, అర్ధరాత్రి వీడియో కాల్స్, మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు. ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల, ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లైనా, ఉద్యోగం చేసే మహిళైనా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా, ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా, అవ్వైనా సరే ఎవరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే, ఒక దిశ యాప్ ఉంటే, ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది. మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు. మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు. మరి ఈ రోజున ఆ శక్తి యాప్ పనిచేస్తోందా? పనిచేయట్లేదు. అందులో కంప్లైంట్స్ తీసుకోరు, ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు, బాధితులకి న్యాయం జరగదు. ఇంకెందుకు ఆ శక్తి యాప్? మీకు రాష్ట్రంలో తెల్లారులేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు, ఆచరించే దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో, మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని. దాని రోజున ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు. అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నాను నేను. ఈ గత సంవత్సర కాలంలో 22/7/2025 దళిత మహిళ విఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ బాధితురాలు నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది. అలాగే 21/7/2025 కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు. పాపం భర్త చనిపోయి 2 పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే ఆయన మాట్లాడిన మాటలేంటి? నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట. అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది. ఎంత గొప్పగా ఉందో, ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి. వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఆ బాధితురాలకు అండగా నిలబడితే బాగుంటుంది. అలాగే 21/7/2025 జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సే జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. 3/7/2025 యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి.
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం అగ్రహారపేట అరుణతి కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు. నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి, అలాగే 1/8/2025 యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి? మచిలీపట్నంలోని మన పేర్ని నాని అన్న వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టు గారు ఒక పెద్ద యాజిటేషన్ చేసి ప్రశ్నిస్తూ రోడ్లెక్కి ఇది అన్యాయం, ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప, పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు. అలాగే 15/6/2025లో ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో. 5/6/2025 దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం. అది వయస్సుతో సంబంధం లేదు. 7 ఏళ్ల బాలికపై కూడా 3/6/2025 టీడీపీ కార్యకర్త అఘాయిత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు. ఏంటి మీరు మహిళలకు ఇచ్చే భద్రత, ఏంటి మీరు మహిళలకు ఇచ్చే రక్షణ మీ కుటుంబ ప్రభుత్వంలో? అలాగే 6/4/2025 పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు. మేము కమ్మోళ్ళం, నువ్వు మాల్దానివి, ప్రభుత్వం మాది, ఇవి వాళ్ళు మాట్లాడిన మాటలు. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నేను అడిగింది నువ్వు చేయాల్సిందే. పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా మా కోరికలు నువ్వు తీర్చాల్సిందే. ఇది వాళ్ళు మాట్లాడి ఆమెను బెదిరించిన బెదిరింపులు. ఆమెను కాపాడాలి అన్న విషయం ఆమె ఇంకా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటే కానీ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. అలాగే 31/6/2024లో మన హోంమంత్రి అనిత గారి ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ సొంత ఇలాకాలో జరిగినటువంటి సంఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కోట ఊరట్లలో 2 మహిళలు దుస్తులు చింపి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి లక్ష్మి అనే మహిళలపై దాష్టికం చేశారు టీడీపీ నాయకులు. అక్కడ దానికి ఏం సమాధానం లేదు. 17/10/2024 టీడీపీ నేతల రాసలీలలు ఆ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు గారి కుప్పం పార్టీ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా 2024 అక్టోబర్లో అది బహిర్గతమైంది. విత్ ప్రూఫ్స్, విత్ అథెంటిక్ డేటా ఈ రోజున మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎంత సిగ్గుచేటు! అసలు ఏమనుకుంటున్నారు? ప్రచారాల్లో మాత్రం మేము అది చేస్తాం, మహిళలకు ఇది చేస్తాం అంటూ కబుర్లు చెప్పేస్తారు. ఆచరణలోకి వచ్చేసరికి చూస్తే ఏమీ ఉండదు. ప్రమోషన్ ఫుల్లు, ఆచరణ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాగుతూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట. విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి 19/10/2024లో ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారో, ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారు, ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా? దళితులంటే గౌరవం లేదు. మా నాయకులు, దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి విషయం కావచ్చు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత తక్కువగా చూస్తున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి గుర్తొస్తోంది. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని.